రాజమండ్రి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇక రచ్చ రచ్చే. సో, రాజమండ్రిలో సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని అక్కడ ధ్వంసం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అయితే అక్కడికొచ్చినట్టుగా అయితే సమాచారం. సో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాలు చూసి ఆయన ఎంతగానో షాక్ అయ్యారట. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు ఉండి వచ్చారు. మరి ఆయన విడుదలయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడికి రానటువంటి మరి ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అక్కడ ఎవరో కూలగొట్టారని తెలిసి ఎంతగానో సీరియస్ అయ్యారట. ఇంకా ఈ ప్రభుత్వం 4 నెలలు ఉంటుంది. ఆ 4 నెలల పాటు ఇంకెన్ని విగ్రహాలు బద్దలు కొడతారో? అసలు మీకు సమస్యలేంటి? ఎన్టీఆర్ గారి విగ్రహంతో అంత సమస్య ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అంత నటించాల్సినటువంటి అవసరం లేదు కదా! అంటూ చెప్తున్నారు. సో, వీటికి సంబంధించిన విషయాలు ఎవరు చేశారు, ఏమిటి అనేది మాత్రం తెలియడం లేదు. అందుకే ఎన్టీఆరే స్వయంగా రంగంలోకి దిగినట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ఖచ్చితంగా ఇప్పుడు దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలని సీసీటీవీ ఫుటేజ్‌ని మరి ఇక్కడ అధికారులు పరిశీలించారా అంటూ ప్రశ్నించారట. ప్రస్తుతం తను ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా తన తాతగారి గౌరవ బాధ్యతలు, పరువు ప్రతిష్ఠ బాధ్యతలు తన మీద ఉన్నాయని, దానికోసం ఎంతవరకైనా వెళ్తానంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు. సో, ఈ సందర్భంగా అయితే వాళ్ళు మాత్రం ఒకటే చెప్పి అక్కడి నుంచి మరి బయటపడాలని చూశారు. కాస్త ఆలోచించి నిదానంగానే సరే మేము చూసుకుంటామంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. సో, మరైతే జూనియర్ ఎన్టీఆర్ తాత కోసం వచ్చినటువంటి మనవడిగా అయితే రాజమండ్రి వాసులు చెప్పుకుంటున్నారు.